మన ఈ వీడియోలో అసలు చిప్స్ ప్యాకెట్స్ లో నైట్రోజన్ వాయువును ఎందుకు నింపుతారు దాని గురించి అయితే చెప్తాను. ఇకపోతే మనం టూ వీలర్స్, బైక్స్, కార్స్ ఇలా ఉంటాయి కదా, దానికి తగిన నెంబర్ ప్లేట్స్లు ఉంటాయి. ఆ నెంబర్ ప్లేట్స్లు వివిధ రకాల డిఫరెంట్ రంగులతో ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను, అలా ఎందుకు ఉంటాయి అనేసి. ఇకపోతే మనం వాడే కోకోనట్ ఆయిల్ ఉంటుంది, అదే అండి పారాచూట్ కోకోనట్ ఆయిల్. అది హెయిర్ ఆయిలే కాదంట, అది కుకింగ్ ఆయిల్ అంట. దాని గురించి చెప్తాను. ఇకపోతే మన కూల్ డ్రింక్స్ బాటిల్ అయితే చూస్తుంటాం, అది ఇప్పుడు ఫుల్గా ఉండదు, కొంచెం వెలితిగా ఉంటుంది అన్నమాట. దాని గురించి ఎందుకు అలా ఉంటుందో దాని గురించి చెప్తాను. ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉంది. ఈ వీడియో చూస్తున్న సేపు మీరు ఒక్కటే అంటారు. మనం ఎంతో ఇష్టంగా తినే చిప్స్ ప్యాకెట్లు అసలు ఉబ్బినట్టు ఎందుకు ఉంటుందో తెలుసా? ఆ ఉబ్బినట్టు ఎందుకు ఉంటుంది, దాంట్లో నైట్రోజన్ వాయువు నింపుతారు. ఆ వాయువు ఎందుకంటే, ఇకపోతే మన ఆక్సిజన్ దాంట్లో కానీ నింపితే చిప్స్ త్వరగా పాడైపోతాయి. అందుకే నైట్రోజన్ వాయువును నింపుతారు. ఆ నైట్రోజన్ వాయువును ఎందుకు నింపుతారంటే, నైట్రోజన్ వాయువు వల్ల రంగు, రుచి, వాసన లాంటివి ఏమి ఉండవు. చిప్స్ కొంతకాలం సేఫ్టీగా ఉంటుంది, దానికే ఈ నైట్రోజన్ వాయువు నింపుతారు. ఇలా అలాగని మన ఆక్సిజన్ కానీ నింపితే చిప్స్ త్వరగా పాడైపోతాయి. అందుకే నైట్రోజన్ వాయువును చిప్స్ ప్యాక్ లో నింపుతారు. దీని ఎప్పుడైనా మీరు గమనించారు, మన వాడే వాహనాలకు వివిధ రకాల డిఫరెంట్ కలర్స్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. దాన్ని ఎప్పుడైనా మీరు గమనించారు? అలా ఎందుకు ఉంటాయో, అలా ఎలా ముద్రిస్తారో దాని గురించి పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇకపోతే మనం సాధారణంగా వాహనాలను వెళ్తున్నప్పుడు గమనిస్తే ఒక్క వాహనానికి ఒక్క రంగుల నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఎక్కువ వాహనాలకు లైట్ కలర్ లేదా కలర్ ఉండే నెంబర్ ప్లేట్ ఉండడం గమనించవచ్చు. కానీ మనకు తెలియకుండా చాలా రంగుల నెంబర్ ప్లేట్ ఉన్నాయండి. అవేమిటో దీన్ని పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్. ప్రైవేట్ లేదా కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ కలర్ను ఉంటుంది. వీటిని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడటం, ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి ఏమి చేయరు. ఇక రెండో కలర్ వచ్చి ఎల్లో కలర్. ఈ ప్రయాణికులకు ఎక్కించుకునే ఆటోలు, ట్యాక్సీలు ఇది ఉంటుంది. వీటిని ప్రత్యేకంగా ట్యాక్స్ విధానంగా ఉంటుంది. ఈ వాహనాలు నడిపే డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్స్ ఉంటుంది. ఇకపోతే గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్. ఇది గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్. ఇది ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే ఇస్తారు, అంటే బ్యాటరీ బండ్స్ కి ఇలాంటి మాత్రమే ఇస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ఇది ఉంటుంది. ఇకపోతే రెడ్ కలర్ నెంబర్ ప్లేట్. ఇది టెస్టింగ్ వాహనాలకు ఈ నెంబర్ ప్లేట్ ను కేటాయిస్తారు. ఇది ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నెక్స్ట్ 1 మంత్ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. 1 మంత్ అయిన తర్వాత దీన్ని ఉపయోగించకూడదు. ఇకపోతే మన బ్లాక్ కలర్ నెంబర్ ప్లేట్ ఒకటి ఉంటుంది. ఇది లగ్జరీ హోటల్స్ మరియు వాహనాలకు దీన్ని ఉపయోగిస్తారు. అంటే పెద్ద పెద్ద హోటల్కి, లగ్జరీగా ఉండే లైఫ్ స్టైల్ హోటల్కి మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. పారాచూట్ కోకోనట్ ఆయిల్. అసలు పారాచూట్ కోకోనట్ ఆయిల్ ఎందుకు పడతారంటే, తలకు కొబ్బరి నూనెగా పడతారు. అసలు కొబ్బరి నూనె కాదండి, ఇది హెయిర్ ఆయిల్ కాదండి, ఇది కుకింగ్ ఆయిల్. అంటే మీరు వంటకు వాడే నూనె అనమాట. అవును అండి, మీరు విన్నది నిజమే. దాని గురించి పూర్తిగా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ కొబ్బరి నూనె అనగానే అందరికీ గుర్తొచ్చేది మార్కో కంపెనీ తయారు చేసే పారాచూట్ కోకోనట్ ఆయిల్. చాలా మంది ఈ ఆయిల్ ను జుట్టుకు వాడుతుంటారు. అయితే అది నిజంగా హెయిర్ ఆయిల్ అని ఎంత వెతికినా దీని డబ్బాపై మాత్రం హెయిర్ ఆయిల్ అని ఎక్కడ రాసి ఉండదు. ఎందుకంటే ఇది కుకింగ్ ఆయిల్ అన్నమాట. ఎందుకంటే అది కుకింగ్ ఆయిల్, కానీ దాని యాడ్స్ లో మాత్రం హెయిర్ ఆయిల్ గా చూపిస్తారు. కుకింగ్ ఆయిల్ పై ఎక్సైజ్ సుంకం చాలా తక్కువగా ఉంటుంది, అంటే ట్యాక్స్ అండి కొంచెం తక్కువగా ఉంటుంది. అదే కాస్మెటిక్ భాగమైన హెయిర్ ఆయిల్ అధిక సుంకం చెల్లించాల్సి ఉంటుంది. సో అలా ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నులు ఎగ్గొట్టేందుకు ఈ ఆయిల్ కుకింగ్ ఆయిల్ చెప్తుంటారు. కొన్నాళ్ళ క్రితం ప్రభుత్వం పారాచూట్ కోకోనట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాదని, అది హెయిర్ ఆయిల్ అని, దీనిపై ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. కానీ అది నిజంగా వంట నూనె అని ఆ సంస్థ చెప్తుంది. ఈ పేదవారు, విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నామని మనం తెలివిగా ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. మీకు ఈ విషయం తెలుసా? కూల్ డ్రింక్స్ బాటిల్లో అసలు ఫుల్గా ఎందుకు నింపరు, కొంచెం స్పేస్ పెడితే నింపుతారు. అసలు ఎందుకు ఈ విధంగా నింపుతారో మీకు తెలుసా? అయితే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. ఇకపోతే మన పండుగలు, పార్టీలు, ఫంక్షన్లు ముందుగా కనిపించేది ఈ కూల్ డ్రింక్స్ బాటిల్స్. ఈ కాలంతో సంబంధం లేకుండా మంచినీళ్ళ తర్వాత ఎక్కువగా తాగేవి కూల్ డ్రింక్స్ బాటిల్స్. ఇక వేసవిలో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా? కూల్ డ్రింక్స్ బాటిల్లో పరిశీలిస్తే పైన కాస్త ఖాళీగా ఉంటుంది. అలా ఖాళీగా ఉంచడానికి దీని వెనకున్న కారణాలు ఉన్నాయి. కూల్ డ్రింక్స్ లో కార్బోనేటెడ్ వాటర్ ను కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ తో మిక్స్ చేస్తారు. సాధారణంగానే కార్బన్ డైఆక్సైడ్ కొంత ఒత్తిడిని సృష్టిస్తుంది. అలాంటి సందర్భంలో బాటిల్లో నిండు డ్రింక్ నింపితే బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీలు బాటిల్ను కొంచెం ఖాళీగా వదిలేస్తారు. దీంతో కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడి బాటిల్ పై పడకుండా ఖాళీ ప్రదేశంలో పడుతుంది. అంతేకాకుండా అలా ఖాళీ వదలడం వల్ల ఎక్కువ కాలం డ్రింక్ ఫ్లేవర్స్ చెడిపోకుండా ఉంటుంది. అందుకే ఇలా కొద్దిగా స్పేస్ ను వదులుతారనమాట. పిన్ కోడ్కి 50 years దాటేసింది. అది ఎలా మొదలైంది, దాని గురించి ఎవరు ప్రవేశపెట్టారు, ఎక్కడ ఎందుకు స్టార్ట్ అయ్యింది, దాని గురించి అయితే వీడియోలో పూర్తిగా చెప్తాం. ఓకే, స్వాతంత్రోత్సవ వజ్రోత్సవాల నాడు
పోస్టల్ పిన్ కోడ్ గోల్డెన్ జూబ్లీస్ జరుపుకుంటుంది. పోస్టల్ ఇండెక్స్ నంబర్, పిన్ కోడ్ లేదా ఏరియా కోడ్ లేదా జిప్ కోడ్ అని పిలుస్తారు. ఇది 1972 ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైంది. దేశంలో అనేక ప్రాంతాల్లో పేర్లు ఒకేలా ఉండటం, స్థానిక భాషల్లో చిరునామాలు రాస్తుండటంతో అర్థమయ్యేవి కాదు. దీనికి పరిష్కారంగా అప్పటి కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ గారు శ్రీరామ్ గారు 6 అంకెల పిన్ కోడ్ను ప్రవేశపెట్టారు. పిన్ కోడ్కి 50 years దాటేసింది. అది ఎలా మొదలైంది, దాని గురించి ఎవరు ప్రవేశపెట్టారు, ఎక్కడ ఎందుకు స్టార్ట్ అయ్యింది, దాని గురించి అయితే వీడియోలో పూర్తిగా చెప్తాం. ఓకే, వజ్రోత్సవాల నాడు పోస్టల్ పిన్ కోడ్ గోల్డెన్ జూబ్లీస్ జరుపుకుంటుంది. పోస్టల్ ఇండెక్స్ నంబర్, పిన్ కోడ్ లేదా ఏరియా కోడ్ లేదా జిప్ కోడ్ అని పిలుస్తారు. ఇది 1972 ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైంది. దేశంలో అనేక ప్రాంతాల్లో పేర్లు ఒకేలా ఉండటం, స్థానిక భాషల్లో చిరునామాలు రాస్తుండటంతో అర్థమయ్యేవి కాదు. దీనికి పరిష్కారంగా అప్పటి కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ గారు శ్రీరామ్ గారు 6 అంకెల పిన్ కోడ్ను ప్రవేశపెట్టారు. మీకు ఈ విషయం తెలుసా? అసలు మన పెద్దలు మనల్ని ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకోవద్దని చాలాసార్లు తిడుతూ ఉంటారు. అసలు మనకు చిరాకు అనిపించిన అది ఒక మూఢనమ్మకం అని వదిలేస్తూ ఉంటాం. అది కాదండి, దాని వెనక కూడా సైన్స్ దాగి ఉంది. ఆ విషయం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. నిద్రించేటప్పుడు తలను ఉత్తరానికి పెట్టుకోవడం భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్టుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుందంట. ఒకవేళ మనం ఉత్తరం వైపు దిశగా పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ మెదడుకు ప్రవేశించి బీపీ, గుండె సంబంధిత సమస్యలు వస్తాయంట. అలాగే తలనొప్పి, అలర్జీస్, స్కిన్ డిసీజెస్ వంటి వ్యాధులు వస్తాయంట. కాబట్టి తలను ఉత్తరం వైపు దిశగా పెట్టి నిద్రించకూడదని సైన్స్ చెప్తుంది. మీకు ఈ విషయం తెలుసా? అసలు మన ఇండియా రైల్వేస్ ఎంప్లాయీస్ 1.3 మిలియన్స్ ఉన్నారంట. అవునండి, మీరు విన్నది నిజమే. మన ఇండియాలో రైల్వేలు 1.3 మిలియన్స్ కన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉన్నారంట. అది చాలా దేశాల కంటే కూడా ఎక్కువ, చాలా ఎక్కువ అన్నమాట. మీకు ఈ విషయం తెలుసు? అసలు మన చేతికి చిటికెన వేలు నుంచే, మన చివర ఉండే చిటికెన వేలు నుంచి పవర్ వస్తుందంట. అవునండి, మీరు విన్నది నిజమే. మన చిటికెన వేలు నుంచి పవర్ వస్తుందంట మన చేతికి బలము చిటికెన ద్వారానే వస్తుందంట. ఆ చిటికెన వేలు లేకపోతే మన చేతికి ఉండే పవర్ 50% మనం కోల్పోతామంట. ధర్మం చేతిలో ఎప్పుడు అధర్మం ఓడిపోతుంది. ఎందుకంటే ధర్మానికి ఉన్న శక్తి ఎంత గొప్పదన్నమాట. ఇకపోతే మన రాముడికి ఎంత బలం ఉందో రావణాసురుడు అంతే బలము ఉంది. ఇకపోతే రాముడు ఎంత తెలుసో రావణాసురుడు కూడా అంతే తెలుసు. రాముడు ఎంత సూర్యుడు, రావణాసురుడు అంతే సూర్యుడు. కానీ రావణాసుడికి తెలియని ధర్మం అంటే లోకంలో ఏదీ లేదు. కాంచన లంక కావిసినంత బలగం, గొప్ప తపస్సు, ఈశ్వర అనుగ్రహం. కానీ ధర్మాన్ని ఆచరించని కారణంగా, ధర్మాన్ని తోలనాడి ధర్మాన్ని తప్పిన కారణంగా రావణుడు ధర్మమూర్తి అయిన శ్రీరాముడి చేతిలో హతమయ్యాడు. తిరుపతి లడ్డుకు అంత గొప్ప రుచి ఎక్కడి నుంచి వస్తుందో ఈ వీడియోలో దాని గురించి అయితే తెలుసుకుందాం. ఎంతమంది చేసినా, ఎక్కడ చేసినా లడ్డు రుచి చూసి ఇది తిరుపతి లడ్డు కాదని, అదే ప్రసాదం అయితే తిరుమల స్వామి వారు ప్రసాదం అని చెప్పగలం. లడ్డుకు అంత రుచిగా రావడానికి కారణం స్వామీజీ నైవేద్యం పెట్టడం ఒకటైతే, ఆలయంలో ఉన్న బంగారు బావి నీటిలో లడ్డును, మిగతా నైవేద్యాలను తయారు చేయడం. తిరుపతిలో ఎన్నో అద్భుత వన్మేకులు ఉన్నాయి. ఈ బంగారు బావి నీటిలో నైవేద్యం చేయడం వల్ల అంత గొప్ప రుచి వస్తుందంట. మీకు ఈ విషయం తెలుసా? నిద్రలేని సమస్యలకు బాధపడితే మన భారతీయులు ఎక్కువగా ఉన్నారని మీకు ఈ విషయం తెలుసా? అవునండి, మీరు ఉన్నది నిజమే. మన మిగతా దేశీయులతో పోలిస్తే భారతీయులు కాస్త తక్కువ నిద్రిస్తున్నారని ఫిట్బిట్ సంస్థ ఓ అధ్యయనంలో తేల్చి చెప్పింది. ఇక కాల్ సెంటర్లు ఉద్యోగాలు చేసే పరిస్థితి మరి చాలా దారుణంగా ఉంటుందంట. రోజుకి 7 గంటలు లేదా 9 గంటల నిద్రిస్తే మంచిదని నిపుణులు సూచిస్తూ ఉండగా, మన దేశ ప్రజలు మాత్రం రోజుకు 6 గంటల 55 నిమిషాల వరకు నిద్రిస్తున్నారు. ఇక మనకన్నా జపనీయులుగా తక్కువగా 6 గంటల 35 నిమిషాలు నిద్రిస్తున్నారంట. నిద్రలేని సమస్యలకు ముఖ్య కారణాలు సినిమాలు, ఫోన్లు, మద్యపానం అధికంగా కారణమవుతుందంటే గుర్తించారు. మీకు ఈ విషయం తెలుసా? నిద్రలేని సమస్యలకు బాధపడితే మన భారతీయులు ఎక్కువగా ఉన్నారని మీకు ఈ విషయం తెలుసా? అవునండి, మీరు ఉన్నది నిజమే. మన మిగతా దేశీయులతో పోలిస్తే భారతీయులు కాస్త తక్కువ నిద్రిస్తున్నారని ఫిట్బిట్ సంస్థ ఓ అధ్యయనంలో తేల్చి చెప్పింది. ఇక కాల్ సెంటర్లు ఉద్యోగాలు చేసే పరిస్థితి మరి చాలా దారుణంగా ఉంటుందంట. రోజుకి 7 గంటలు లేదా 9 గంటల నిద్రిస్తే మంచిదని నిపుణులు సూచిస్తూ ఉండగా, మన దేశ ప్రజలు మాత్రం రోజుకు 6 గంటల 55 నిమిషాల వరకు నిద్రిస్తున్నారు. ఇక మనకన్నా జపనీయులుగా తక్కువగా 6 గంటల 35 నిమిషాలు నిద్రిస్తున్నారంట. నిద్రలేని సమస్యలకు ముఖ్య కారణాలు సినిమాలు, ఫోన్లు, మద్యపానం అధికంగా కారణమవుతుందంటే గుర్తించారు.